మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మామయ్య అన్నట్లు ఇల్లరికం రావడానికి ఎవరు ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ ఇల్లరికాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ పెళ్ళిని ఆగిపోయేలా చేస్తే సరిపోతుంది కదా అని రామలక్ష్మి ఇక మనసులో అనుకుంటుంది. వెంటనే ప్లాన్ అమలు చేయాలనుకుంటుంది. అప్పుడే జానకి రామలక్ష్మి గదికి వస్తూ ఉంటుంది. గమనించిన రామలక్ష్మి కావాలనే డోర్ని కాస్త దగ్గరగా వేసి రఘురాంలాగా రామలక్ష్మిలాగా ఇద్దరు తానే మిమిక్రీ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి డల్గా ఉన్నారు అని రామలక్ష్మి అడుగుతుంటుంది. ఏం లేదమ్మా, అసలు నీ పెళ్ళి జరగబోతుంది కదా, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళాలని ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఆడపిల్లలు ఉండి ఉండరమ్మా. నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతావు కదా, నాకు చాలా బాధగా ఉంది అని రఘురాంలాగా రామలక్ష్మి ఇక మిమిక్రీ చేసి చెప్తూ ఉంటుంది. నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు నాన్న, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దీనికి ఒకే ఒక మార్గం ఉందమ్మా రామ, ఇల్లరికం అని రఘురాంలాగా రామలక్ష్మి ఇక మిమిక్రీ చేస్తూ ఉంటుంది. నాన్న, ఇల్లరికం రావటానికి శౌర్య సార్ ఒప్పుకోవాలి కదా నాన్న, ఒప్పుకోరేమో నాన్న అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రఘురాం హాల్లో కూర్చొని ఉంటాడు. జానకి రామలక్ష్మి అందరూ ఇక నిలబడి ఉంటారు. ఒకసారి ఇల్లరికం శౌర్య వస్తాడేమో, ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాను అని రఘురాం ఇక శౌర్యకి కాల్ చేస్తూ ఉంటాడు. హలో చెప్పండి మామయ్య గారు అని శౌర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రఘురాం మాటలు విని శౌర్య ఇక చాలా షాక్ అయి ఆ మాటలని వింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు.